అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈరోజు అయితే కనుక నేను కడప కారం దోశ వేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ అయితే కనుక మినపప్పు బియ్యము ఒక 12 అవర్స్ బాగా నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పడదాము. మిక్సీ పట్టానండి పిండి, ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే కడప కారం దోశానికి ఎండుమిర్చి వేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు, అలాగే ఎల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా టమాటా తీసుకున్నానండి. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు తర్వాత ఎండుమిర్చి వేసుకున్నామండి. కారానికి సరిపడమైన వేసుకున్నాను, అది మీ ఇష్టం అన్నమాట. కొన్ని ఎల్లిపాయలు వేస్తే టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, టమాటా, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇంతేనండి, బాగా ఎర్రగా వచ్చింది కారం దోశ. ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు దోశ వేసుకుందామండి. దోశ మీద ఈ కారం పట్టించి కొంచెం పప్పుల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది దోశ. నోరు ఊరిపోతుంది నాకైతే కనుక. ఇప్పుడు ఈ కారం పట్టించుకుందామండి దోశకి. అలాగే ఇప్పుడు పైన పప్పుల పొడి చల్లుకున్నాము. ఇంతేనండి, వేడివేడి కారం దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.